హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలైతే కోరుకుంటున్నాను. కుక్ విత్ జాతిరత్నం షో అయితే శనివారం వచ్చింది కదా. శనివారం అయితే కళ్యాణ్ గారు, తనుజ గారు వచ్చారు. ఆ షోకే అందం వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చూడడానికి కూడా. ఎందుకంటే కళ్యాణ్ గారు, తనుజ గారు వచ్చారు కాబట్టి ఆ షోలో జోకులు బాగా కామెడీ మస్తు చేశారు. రోహిణి, తనుజ గారు, కళ్యాణ్ గారు, మణికంఠ, అవినాష్ వీళ్ళంతా చాలా చాలా కామెడీగా ఉంది. ఇప్పుడు కళ్యాణ్ గారిని ఎందుకు కిందకి తొక్కాలని చెప్పని చూస్తున్నారు. ఇప్పుడు దాని గురించి అయితే నేనైతే రెండు మాటలు మాట్లాడతాను. కళ్యాణ్ గారిని ఎందుకు ఎంతసేపు విన్ అవ్వడు, హెల్మెట్ అవుతాడని చెప్పనే మాట్లాడుతున్నారు. దాని గురించి అయితే వీడియో చేస్తున్నాను. అంతకంటే ముందు మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. ఐకి ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. గంట సింబల్ నొక్కారనుకో నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్ అవుతూనే ఉంటుంది. అప్పుడు మీరు వీడియో చూస్తుంటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమి జరిగేది తనుజ గారు, కళ్యాణ్ గారి గురించి అయితే కొత్త కొత్త న్యూస్ అయితే మీకు చెప్తా ఉంటాను. ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. కళ్యాణ్ గారిని ఎందుకు కిందకి తొక్కేస్తున్నారు, ఎందుకు పైకి తేవట్లేదు? ఎంతసేపు కళ్యాణ్ గారు విన్ అవ్వడు, హెల్మెట్ అవుతాడు, ఇదే మాట వస్తుంది కానీ నోట్ల నుంచి ఒక్కరన్నా కళ్యాణ్ గారు చివరి వారికి ఉంటాడు, షోలో విన్ అవుతాడని చెప్పి ఒక్కరన్నా అంటున్నారా? అసలు ఎందుకు అలా కళ్యాణ్ గారిని ఎందుకు అలా బ్యాడ్ చేస్తున్నారు? కళ్యాణ్ గారికి ఎందుకు వంట కుక్ చేయడం రాదనా? ఎంత కష్టపడి కళ్యాణ్ గారి ఇంట్లో కుక్ చేయడం నేర్చుకొని షోకి వచ్చి ట్రై చేస్తున్నారంటే ఏదైనా కష్టం ఉంటేనే కదా మన ఫలితం వచ్చేది. ఎలాగలాగో చేస్తున్నారు కదా. నిన్న అలియానా చికెన్ అని చెప్పని నిన్న శనివారం అయితే చేశాడు కదా. జడ్జెస్ అయితే మెచ్చుకున్నారు కదా. కానీ అందులో విన్ అవ్వలేకపోతున్నాడు. ఎందుకంటే బాయ్స్ కదా, కొందరికేమో అలవాటు ఉంటుంది, కొందరికేమో అలవాటు ఉండదు. అలా అని చెప్పని విన్ను కారు అని చెప్పని ఎందుకు అనుకుంటారు చెప్పండి? మన గుండెల్లో కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఫ్యాన్స్ అందరూ వల్లనే కళ్యాణ్ గారు విన్ అవుతారు. చివరి వరకు ఉంటాడు కళ్యాణ్ గారు. అసలు హెల్మెట్ అనేది అవ్వడు. కళ్యాణ్ గారు వెళ్ళిపోరు షో నుంచి, చివరి వరకు ఉంటారు. చూడండి, 100% నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను. కళ్యాణ్ గారు హెల్మెట్టే అవ్వరు. తనుజ గారు, కళ్యాణ్ గారు ఉంటేనే షోకి అందం వస్తుంది. అంతేగాని ఎంతసేపు కళ్యాణ్ గారు వెళ్ళిపోతారు అనే మాటే మాట్లాడుతున్నారు. కానీ కళ్యాణ్ గారు చివరి వారికి కొనసాగిస్తారు, ఉంటారు షోలో అని చెప్పని ఒక్కరన్నా అంటున్నారా? ఎందుకు అంత కక్ష మీకు కళ్యాణ్ గారి మీద? ప్రతి ఒక్కరికి ఎందుకు బిగ్ బాస్ విన్ అయ్యారని చెప్పానా? ఇప్పుడు కళ్యాణ్ గారు సినిమాలు కూడా నటించబోతున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఒక సాంగ్ అయితే షూటింగ్లో జరుగుతుంది. అందులో తనుజ గారు హీరోయిన్గా ఉంటే బాగుండు ఆ సాంగ్కి అని చెప్పని చాలామంది అంటున్నారు. అలాంటి ఏదన్నా మనం సపోర్ట్ చేయాలి. కానీ ఎంతసేపు ఈ కుక్ విత్ జాతిరత్నాలు షోకి వాళ్ళిద్దరు ఉండబట్టే చాలా అందం ఉంది తెలుసా మీకు? అసలు కళ్యాణ్ గారు, తనుజ గారు ఆ శనివారం వచ్చిందంటే ఆ షోకి ఎంత అందం ఉంటుంది. చూసి కాసేపు వాళ్ళిద్దరు ఉంటే ఆ జంట ఎంత బాగుంటుంది అసలు. కళ్యాణ్ గారు, తనుజ గారు అలాంటి వాళ్ళని పెట్టుకొని ఎంతసేపు కళ్యాణ్ గారు ఉంటారని చెప్పని మాట్లాడుతున్నారు. కానీ ఉంటారని చెప్పి ఒకరిని అంటున్నారా? ఎంతవరకు మనం సపోర్ట్ చేయాలి వాళ్ళకి. మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు విన్ అవుతారు. అవునా కదా? అలా ఎప్పుడు అనకండి. అందరూ కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ కష్టానికి ఫలితం రావాలని అయితే మనం కోరుకుందాము. తనుజ గారు, కళ్యాణ్ గారు అయితే షో అయితే చివరి వరకు ఉంటారు. వాళ్ళు ఎవరో ఒకరు విన్ అవుతారు, తప్పకుండా వాళ్ళే అవుతారు. చూడండి, నేను చెప్పేదైతే వాళ్ళ ఇంత కష్టానికి ఫలితం అయితే దక్కుతుంది. ఇంకా 5 వారాలు షో అయితే నడుస్తుంది. 5 వారాలలో చూద్దాం ఇంకా ఎంతవరకు నడుస్తుంది. ఒక్క వారమన్నా విన్ అవ్వరా? వాళ్ళకైతే లాస్ట్ వరకు ఏదో మార్కులు అయితే తక్కువ జడ్జెస్ చేస్తున్నారు. తనుజ గారు చికెనే చేస్తారు, కళ్యాణ్ గారు చికెనే చేస్తారు. వావ్ సూపర్ అని చెప్పని జడ్జెస్ అయితే అన్నారు కదా. తనుజ గారు అయితే చికెను, పప్పుచారు అన్నీ ఏదో కీమా బాల్స్ అవి చేశారు. తనుజ గారు అయితే పప్పు, సాంబారు, రైస్ అవి చేశారు. బాగుందని చెప్పి మెచ్చుకున్నారు శ్రీదేవి గారు. తనుజ గారిని కూడా అడ్జస్ట్ చేసుకుంది శ్రీదేవి గారు. రోహిణి కామెడీ అయితే మస్తు ఉంది ఈ షోలో అయితే. తనుజ గారు రోహిణి అత్తయ్య అనడము, రోహిణిని కళ్యాణ్ గారిని మామయ్య అనడము, అదైతే మస్తు మస్తు కామెడీ ఉంది వాళ్ళు చూస్తుంటే. అలాంటి జోకులు వాళ్ళు వస్తేనే కదా షోకి అందం వచ్చేది. తను కళ్యాణ్ గారి షర్ట్ మీద 2 ఆర్ట్ సింబల్ వేసుకొని ఉంటాడు. అందులో నేనొక్కటి, ఇంకొకరు ఎవరు కళ్యాణ్ గారు అని చెప్పి రోహిణి అడిగితే ఎవరు లేరు, ఆ ప్లేస్ వేరే వాళ్ళదని చెప్పని అంటారు. ఆ ప్లేస్ అంటే ఏవద్దు చెప్పండి మీరు? ఆ ప్లేస్లో మీకు అర్థమైంది ఎవరని? అది నాకైతే అర్థమైంది. మీకు కూడా అర్థమైతే కామెంట్ పెట్టండి ఎవరనేది ఆ ప్లేస్లో ఉండేదని. అలా జంటని మనం ఎప్పుడు
మంచిగా ఉండాలనే కోరుకుందాము. వాళ్ళు ప్రతి ఒక్క దాంతో విన్ కావాలని అయితే మనం కోరుకుందాము. ఎప్పుడు వాళ్ళు విన్ కారని చెప్పి అనొద్దు. అలా అంటే వాళ్ళకి ఎంత బాధపడతారు కళ్యాణ్ గారు. మీరు ఇంతమంది ఇలా అంటున్నారు, కళ్యాణ్ గారు హెల్మెట్ అవుతారు అని చెప్పి ఎంత బాధపడతారు చెప్పండి. మన బర్త్డే చూసారా, ఎంత ఎంజాయ్ చేశారు కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ. వాళ్ళంతా చాలామంది బిగ్ బాస్ వాళ్ళు మొత్తం వచ్చి కళ్యాణ్ గారికి ఎంత అసలు ఎంజాయ్ చేశారు మన బర్త్డే రోజు అయితే. కళ్యాణ్ గారు అంత బాగా ఇమానీలు వాళ్ళంతా పేర్లు రావట్లేదు నాకు. బిగ్ బాస్లో వాళ్ళంతా ఎంతమంది వాళ్ళు మొత్తం వచ్చారు. ఆ గ్రూప్ అంతా బిగ్ బాస్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఫుల్ ఎంజాయ్ చేశారు కళ్యాణ్. వాళ్ళ మేనకోడలు అయితే కళ్యాణ్ గారు మేనకోడలు కళ్యాణ్ మామ కళ్యాణ్ అంటారు ఏంటి అని చెప్పి ఆ పాప అయితే అంటుంటే, మాన్వి అమ్మాయి పేరు, చాలా బాగుంది అసలు. తనుజ గారు అయితే ఇప్పుడు భైరవాత్ అయితే ఫుల్ బిజీగా ఉంది. తనుజ గారు భైరవాకి స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళి స్నానం చేపించడము, ఇట్లా ఆవు దగ్గరికి తీసుకెళ్తుంటే భైరవ అయితే ఇట్లా భయపడుతుంటే ముద్దు ఫోటోలన్నీ ఇన్స్టాలో పెడుతుంది తనుజ గారు. వాళ్ళకి షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్లు ఉంటున్నారు, ఇంట్లో భైరవాత్ అయితే ఎంజాయ్ చేస్తుంది తనుజ గారు అయితే. కళ్యాణ్ గారు ఏమో ఒక సాంగ్ అయితే చేస్తున్నారు, బిజీగా ఉన్నారు. ఎప్పుడైనా మనము వాళ్ళకైతే సపోర్ట్ చేద్దాము. కళ్యాణ్ గారు తనుజ గారు విన్ అవుతారు. కుక్ విత్ జాతిరత్నాలు 100%. కళ్యాణ్ గారు వెళ్ళిపోరు, హెల్మెట్ అవ్వడు, నేనైతే చెప్తున్నాను 100%. కళ్యాణ్ గారి గురించి తనుజ గారి గురించి ఏమనుకుంటున్నారు కామెంట్లు అయితే కామెంట్ పెట్టండి. బాయ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.